నమస్తే, నేను ఇందు. కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి కవిత కేసీఆర్ గారు దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారంటూ కూడా ఆవిడ కొన్ని ఆరోపణలు చేశారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మనం చూడొచ్చు, కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే కేసీఆర్ గారు దేవుడు కాకపోతే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఏమంటారు సార్ దీని గురించి? తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిందో లేదో తెలియదు కానీ కేసీఆర్ కొంపలో కుంపట్లు మాత్రం వచ్చినాయి. ఎందుకంటే నిప్పులేందో పొగరాదు. నిన్నటి వరకు ఏమన్నారమ్మా, ఆ లేఖ 2వ తారీఖున ఎప్పుడో ఆమె రాసింది, వాళ్ళ కొడుకులకు సంబంధించి స్నాస్ కోసం ఎక్కడో విదేశాల్లో ఉంది ఆమె, అక్కడి నుంచి లెటర్ రాసింది అని చెప్పేసి వార్త వస్తే చాలా మంది కొంతమంది ఖండించారు. ఆ లేఖ కుట్రపూరితంగా వచ్చిందని వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లోనే ఇది రేవంత్ రెడ్డి కుట్ర, కాంగ్రెస్ వాళ్ళ కుట్ర అని ఒక మ్యాటర్ రాసుకొచ్చారు. నిన్న ఎప్పుడైతే ఆమె విదేశాల నుంచి వస్తా అది ఆమె మాట్లాడే నిజమే అని చెప్పే వరకు కూడా అందరూ కూడా కొంచెం అనుకున్నారు, ఆమె నిజమా కాదని సందిగ్ధత ఓపెన్గా చెప్పింది ఆమె వచ్చింది. అయితే ఆమె కూడా మా లెటర్ విషయంలో కూడా ఏమని తెలుసా, ఇది నా లెటరే నా తండ్రి గారికి పంపితే ఇలా లీక్ అయింది, అంటే ఏం కుట్రలు జరుగుతున్నాయి, మామూలు వాళ్ళ విషయం ఏంటి అన్నట్టుగా మాట్లాడింది చాలా తెలివిగా. సరే, ఇందాక కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అందరూ కూడా ఈ తన చెల్లెల గురించి ఏదో మాట్లాడతాడు అనుకుంటే చాలా విచిత్రంగా నేషనల్ హెరాల్డ్ కేసు, లేకపోతే రేవంత్ రెడ్డి ఈ విషయాలు మాట్లాడాడు. ఆ విషయాల మీద ప్రశ్నించిన వాళ్ళని కూడా నేను ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాట్లాడితే అది మానేసి ఇది ఉంది, పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, ఎవరైనా లెటర్లు రాయొచ్చు, కాకపోతే కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నప్పుడు ఇంటర్నల్ గా ఇచ్చుకుంటాం బెస్ట్ తప్ప ఇలా బహిరంగంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా నర్మగర్భంగా మాట్లాడాడు ఆయన. అయితే మన సమస్య ఏంటంటే, నిజంగా ఇప్పుడు కవిత ఇష్యూ వచ్చేటప్పుడు కవిత కేసీఆర్ గారికి అత్యంత ఇష్టరాలు, కూతురంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన దగ్గరికి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదన్నా విషయం పంచుకోవాలనుకుంటే కవిత గారు వెళ్ళేవాడు, అంత దగ్గర సంబంధం. మరి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గా మారినా కూడా ఆ పార్టీకి మంచానికి 4 కోళ్ళలాగా వీళ్ళే ఉంటారు కదా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈ కవిత గారు. సరే, ఎప్పుడైతే కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె కూడా ఇరుక్కుని ఆమె జైలు జీవితం అనుభవించి రావడం, ఆ సమస్య వచ్చినప్పుడు కానించి కూడా పార్టీలో కొంచెం ఇబ్బందికర వాతావరణం మాత్రం ఉంది, పార్టీలో కంటే కూడా కుటుంబంలో కూడా. ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్ విషయం నాకు తెలియదు అన్నట్టుగా కేసీఆర్. అందుకని అన్ని రోజులు ఆమె జైల్లో ఉన్నా కూడా ఏ రోజు పలకరించడానికి వెళ్ళా, మిగతా వాళ్ళందరూ వెళ్ళారు కానీ వెళ్ళలేదు. ఆమె ఇప్పుడు తెలుగుగా ఏం మాట్లాడుతుంది, కేసీఆర్ గారు దేవుడే కానీ చుట్టూ కొంతమంది దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఉంది. మరి ఆ దెయ్యాల సంగతే అంటే మనం ఇంకా లోతుగా వెళ్తే ఎవరా దెయ్యం అని ఆమె కూడా డైరెక్ట్గా చెప్పలేకపోయింది. అంటే రాజకీయంగా ఇప్పుడు ఎలా వస్తుందంటే, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎప్పుడైతే టీఆర్ఎస్ ని దాంట్లో ఉన్న తెలంగాణని తీసేసి బీఆర్ఎస్ గా మారిందో ఒక విధమైనటువంటి పతనం స్టార్ట్ అయింది. ఎందుకంటే తెలంగాణకి పోరాటానికి పుట్టినటువంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీ తెలుసు మనకి. ఎప్పుడైతే దాన్ని దేశమంతా విస్తరించాలని చెప్పేసి టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చారో, అక్కడి నుంచి చూడండి మహారాష్ట్రలో కూడా మేము పార్టీ విస్తరిస్తున్నామని చెప్పి అక్కడ మీటింగ్లు పెట్టాడు, ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీని విస్తరిస్తున్నామని చెప్పి ఇక్కడ పార్టీ అధ్యక్షుని పెట్టాడు, రకరకాలుగా చేశాడు, దేశంలోనే చక్రం తిప్పేస్తున్నట్టు. కానీ దేశంలోనే చక్రం తిప్పడం పక్కన నుంచి అసలు సొంత రాష్ట్రంలోనే ఇటువంటి పరిస్థితి, గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడో మనం కేసీఆర్ గారు చూసాం. పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా, లేకపోతే పార్టీకి సంబంధించి అప్పట్లో మొదట్లో సపోర్ట్ చేసినటువంటి మేధావి వర్గం అందరూ కూడా పార్టీ దూరం. ఎందుకంటే ఇది ఒక కుటుంబ పార్టీగా అయిపోయింది. ఎమ్మెల్యేలందరూ వారి హయాంలో విపరీతమైన దోపిడీ చేసినా కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేసుకోలేకపోయాడు, పార్టీ పతనానికి అది కారణం అనేటువంటి విషయం కొన్ని బయటకు వచ్చింది. అంటే విషయం వాస్తవాలు అవి. ఎందుకంటే చూడండి, ఈ రోజున తెలంగాణ చుట్టుపక్కల, తెలంగాణ అంటే కంటే ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ల్యాండ్స్ కావాలి, పెద్ద పెద్ద ల్యాండ్స్ అన్ని కూడా డీల్ చేసింది వీళ్ళే అనేటువంటిది కొంచెం తెలుస్తుంది. అదే విధంగా కవిత గారు ఒక జాగృతి అని చెప్పేసి ఆమె సంస్థ పెట్టుకుంది. అప్పుడప్పుడు దాని ఏమంటారు, బతుకమ్మ పండుగ అప్పుడు ఆమె బయటకు వస్తా ఉంటది, అప్పుడే కనిపిస్తుంది ఎక్కువ. సరే, ఆవిడ కూడా మన ఎన్నికల్లో ఒకసారి ఓడిపోవడం, తర్వాత ఎమ్మెల్సీ అవ్వడం అన్ని మనకు తెలుసు. కాకపోతే ఏమవుతుందంటే, మామూలుగా ఏమనుకున్నారు, కేసీఆర్ గారి తర్వాత పార్టీ అధిష్ట పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది.
అంటే ఇది ఈ ఎపిసోడ్కి ముందు ఎపిసోడ్ ఇది. అయితే కొంతమంది ఏమన్నారు కేటీఆర్ గారి చేతిలోకి వెళ్తుంది, కొంతమంది కేటీఆర్ గారి చేతికి వెళ్తుంది కాబట్టి హరీష్ రావు గారు కోపంగా ఉన్నారు కాబట్టి ఆయన హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్ళిపోతాడు అనేటువంటి ఒక వార్త. వీళ్ళందరి చేతిలోకి వెళ్ళిపోతారు, నా పరిస్థితి ఏంటి, నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అని చెప్పేసానేమో కవిత గారు. రకరకాల నిన్నటి నుంచి అయితే ఆమె సామాజిక తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టుకుంటుంది అనేటువంటి కూడా వార్తలు వచ్చేసినాయి, పార్టీ పేరు కూడా పెట్టేశారు. మీరంటే ఈ రకంగా చూసుకుంటే అంటే కవిత గారు నాన్నగారికి అయితే ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటారు కదా, అలాంటిది కవిత గారు నాన్నగారికి లేఖ రాయడం ఏంటి అంటే వీళ్ళందరూ ఒక్కటే దోపిడీ విషయంలో, కాకపోతే ఒక డ్రామా క్రియేట్ చేద్దామని ఇలాంటి చేస్తున్నారు అంటే ఒక ఇబ్బందికర వాతావరణం కుటుంబంలో ఉంది. ఒకరిపైన ఒకరు ఆధిపత్యం అయితే చూసుకుంటున్నారు. అది హరీష్ రావు గారా కేటీఆర్ గారా కవిత గారు అంటే ఒకళ్ళ మధ్యన మాత్రం ఆధిపత్యం ఉంది. అమ్మా ఈ రాజకీయాలు ఎలా ఉంటాయంటే రక్త సంబంధాలు మానవ సంబంధాలు ఏ ఉండవు, ఆర్థికపరమైన సంబంధాలు ఉంటాయి, పదవులు ఉంటాయి. మనకి షర్మిల గారు జగన్ గారు ముఖ్యం. అదే జగన్ గారి గురించి 1000 కిలోమీటర్లు తిరిగింది షర్మిల. ఆస్తుల పంపకాల తేడా వచ్చేటప్పటికి ఈ రోజున ఇబ్బందికర వాతావరణం నుంచి రెండు పార్టీల్లో ఉన్నారు. ఏంటంటే అక్కడ షర్మిల ఇక్కడ కవిత కాబోతుందా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఆధిపత్య ధోరణి. తర్వాత రాజకీయంగా అండదండలు ఉంటేనే ఆవిడ మీద కేసులు ఉన్నాయి, కేసులు ఎదుర్కోవాలంటే రాజకీయంగా అండదండలు ఉండాలి. ఈవిడ రాజకీయంగా ఎప్పుడైతే కనుమరుగైంది అనుకోండి చాలా ఇబ్బందికర వాతావరణం. అంటే ఇవన్నీ కూడా మనకు తెలిసింది చాలా 10% తెలుస్తుంది, ఇంటర్నల్ గా చాలా జరుగుతూ ఉంటాయి. అందుకని సరే కేటీఆర్ గారు ఇందాక ఏమంటాడు, మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. ఆ ప్రజాస్వామ్యానికి కూడా హద్దులు ఉంటాయి. ప్రజాస్వామ్యానికి గీత దాటి బయటకు వెళ్తే ఏమవుతుందంటే ఆల్రెడీగా ఉంటుంది. అదే జరుగుతుంది ఇక్కడ. దానికి సమాధానం అయితే చెప్పలేదు కానీ ఖచ్చితంగా సమస్య ఉంది. నిన్నటిదాకా ఏమన్నారు, అసలు లెటరే ఫేక్ అన్నారు. ఈ రోజు లెటర్ ఒరిజినల్ అయింది. ఆ ప్రశ్నలకి సమాధానం యాక్చువల్గా పార్టీ చెప్పాలి. పార్టీ చెప్పకపోగా దానికంటే చిన్న గీత కంటే పెద్ద గీత పెడితే ఇది మర్చిపోతారనే ఉద్దేశంతో ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు, రేవంత్ రెడ్డి దాని మీద 4 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలి, ఈ రకమైన మాటలు మాట్లాడే తప్ప ఇది మాట్లాడలా. నేను అంటుంది ఏంటంటే పార్టీ మనుగడ చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఏమో సామాజిక తెలంగాణ అన్నట్టుగా పేరు పెడుతున్నారు వీళ్ళు. అది అసలు ఆ పార్టీ జీన్స్ లో ఉంది అసలు. ఎందుకంటే కేసీఆర్ గారికి మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటిగా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అన్నాడా లేదా? అన్నారు. ఎక్కడ చేసాడు ఆయన? ఆ కుటుంబ పార్టీ అయిపోయింది. అది కుటుంబ పాలన. ఆ పార్టీకి అండదండగా ఉండి ఒక తెలంగాణ కావాలి, మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి పోరాడుతున్నాడు అని నమ్మకంతో అనేక మంది మేధావులు ఆయన పనిచేశారు. వేరు వారంతా ఎంతో మంది తెలంగాణ గురించే ఆత్మార్పణ చేశారు. వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయి, వాళ్ళు ఎక్కడున్నారు, పదవుల వీళ్ళే అంతా ఒక అదే కదా మొత్తం సంవత్సరాలు భరించారు. అందుకనే మాకు గురించి పోరాడిన పార్టీ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అసలు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ని కాదని బీజేపీని కాదని వీళ్ళకి ఇచ్చారు. మరి నిలబెట్టుకోలేకపోయారే. ఈ రోజున ఆ కుటుంబం ఆధిపత్యం పెరిగిపోయింది, ఆ పార్టీలోని ఎమ్మెల్యేల దోపిడీ పెరిగిపోయిందనే కదా పక్కన పెట్టారు. ఏంటంటే ఇప్పటికైనా ఆ పార్టీలో అయితే ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఎంత ఇప్పుడు పొగన ఎంతసేపు పెడతామా, ఏదో బయటకు వస్తానే ఉంటది. కానీ ఇక్కడ వరకు ఉంటుందా? ఇది కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. కవిత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది? సో మీరు అన్నట్టు కవిత కూడా మరో షర్మిలలా కాబోతుందా అనే దానిపై షర్మిల గారికి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మద్దతు అయితే పూర్తిగా లభించిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో కవిత గారికి అయితే అంతగా మద్దతు అయితే లభించలేదన్నట్టు కూడా మనందరికి తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. తెలంగాణ రాజకీయాలు సెంటిమెంట్ తో కూడా ఉంటాయి, భావోద్వేగాలతో కూడా ఉంటాయి. అందుకనే ఆ విషయం కేసీఆర్ గారు బాగా తెలుసు. ఎప్పుడైనా పార్టీ కొంచెం తగ్గుతుందో, ప్రజల్లో కొంచెం ఇబ్బంది వస్తున్న వాతావరణంలో జై తెలంగాణ అంటాడు. తెలంగాణలో ఆ పదం ఏకం చేస్తుందని చాలా. ఇప్పుడు ఈ నలుగురు కూడానమ్మా, కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు, కవిత మంచి ఆడిటర్స్, అద్భుతంగా ప్రసంగాలు చేయగలరు ఎక్కడా తడుముకోకుండా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో. కాబట్టి వాళ్ళ ప్రజలని మైండ్ సెట్ ని బాగా పట్టిన వాళ్ళు, అద్భుతమైన ఉచ్చారణ ఉంది వాళ్ళకి, అద్భుతంగా ఆడిటర్స్. నేను అంటుంది ఖచ్చితంగా కవిత తీసుకునేటువంటి, ఇప్పుడు కేసీఆర్ గారిది ఏంటి, తెలంగాణ అంటాడు, జై తెలంగాణ అంటాడు. అలాగే కవిత గారికి ఏం తీసుకుంటుంది? ఆమె ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి కదా. ఏ సబ్జెక్ట్ తీసుకుంటుంది? సామాజిక తెలంగాణ అన్నట్టుగా బయటకు వచ్చింది. మరి దానికి అర్హత ఉందా, చేయగలదా? మీ కుటుంబానికి న్యాయం జరిగితే తెలంగాణ సమాజానికి న్యాయం జరిగినట్ట అనే ప్రశ్నలు వస్తాయి కదా. మీ కుటుంబం బాగుంటే తెలంగాణ అంతా బాగున్నట్ట. తెలంగాణలో మార్పులు ఏమైనా వచ్చినాయి ప్రజల్లో? రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం ఏర్పడి ఆల్రెడీ 10 సంవత్సరాలు దాటిపోతుంది. నీ కుటుంబం బాగుపడ్డారు కానీ తెలంగాణలో సమాజంలో ఉన్నటువంటి సామాన్యుడు ఎక్కడైనా బాగుపడ్డాడు? ఆడి జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? రాష్ట్రాలు వేరేని,
నాయకులు మారారు, అధికారులు మారారు, అంతకు మించి మా బతుకులు ఏం మారింది అనేటువంటి ప్రశ్న సామాన్యుడు వేసుకుంటాడుగా. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు వీటికి సమాధానం చెప్పాలి. కవిత గారైనా, కేటీఆర్ గారైనా, కేసీఆర్ గారు ఎవరైనా సరే వీటికి సమాధానం చెప్పాలి. ఇన్నాళ్ళు మీ కుటుంబాన్ని మోసాం, ఇప్పుడు మీ కుటుంబంలో అంటే ఒక విధంగా డ్రామా ఆడుతున్నారా? ఎందుకంటే మీ పార్టీ పరిస్థితి బాగోలేదు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు పక్క నుంచి, అయితే కాంగ్రెస్కో లేకపోతే బీజేపీకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మీ పార్టీని కాపాడుకోవడానికి పక్క నుంచి ప్యారలల్గా కవితతో ఒక ఆట ఆడిస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అంటే వీటన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. ఏదైనా ఒకటి మాత్రం చెప్పగలం, వీళ్ళు ఎంత దాచుకుందామన్నా కూడా ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబంలో కుంపట్లు మొదలైనవి. సార్ మీరు అన్నట్టు అంటే కవిత గారు నిజంగానే ఒక డ్రామా ఆడుతున్నారని చెప్పచ్చా, లేకపోతే నిజంగానే ఆవిడ కొత్త పార్టీ పెట్టబోతున్నారంటారా? అండ్ అలాగే ఇప్పుడు ఆవిడ చెప్పడం బట్టి చూస్తే నాకు పర్సనల్గా ఎలాంటి ఎజెండా లేదు కొత్త పార్టీ పెట్టాలని, కాకపోతే పార్టీ స్ట్రెంత్ అవ్వడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తానంటూ కూడా చెప్పారు. సేమ్ షర్మిల అలాగే చెప్పింది, సేమ్ షర్మిల అలాగే చెప్పింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చి తెలంగాణ వచ్చింది, తెలంగాణలో పార్టీ పెట్టింది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ వచ్చి మళ్ళీ ఒక పార్టీకి అధ్యక్షురాలు అయింది. ఇప్పుడు అన్నంటే ప్రేమ దాన్ని వేల కిలోమీటర్ తిరిగింది. అంటే ఎపిసోడ్స్ చూస్తుంటే ఖచ్చితంగా రెండు వల్ల కనబడుతున్నాయి. భవిష్యత్తులో తెలంగాణ షర్మిల కింద మారబోతుందా కవిత గారు అంటే అవును అనే సమాధానం వినపడుతున్నాయి. అంటే మనం చాలా మంది అప్పట్లో షర్మిల గారిని అనుమానించారండి, ఏమని ఆమె కడపలో పోటీ చేయగలదా, లేకపోతే నిజంగా వేరే పార్టీ ఇక్కడ పెట్టగలదా, లేదా వేరే పార్టీలో చేరి పోరాడగలదా అన్నగారి మీద. అంటే ఈ రోజున పోరాడుతుంది, ప్రత్యక్షంగా కనపడుతుంది. రేపు పొద్దున కవిత గారు కూడా అలా మారుతుందా అంటే ఈ మారే లోపు సమస్య పెద్దదయ్యే లోపు కేసీఆర్ గారే ఏమైనా దీనికి అడ్డుగట్ట వేయగలడా, కుటుంబంలో కూర్చోబెట్టి మాట్లాడి ఏంటనేది కాలం పరిష్కరించాలి తప్ప మనం ముందే చెప్పలేం. కానీ వాస్తవానికి మాత్రం సమస్య అయితే ఉంది. వాళ్ళు ఎంత దాచుకుందామన్నా మాది అంతర్గత ప్రజాస్వామ్యం రకరకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా మాత్రం నమ్మే పరిస్థితులు తెలంగాణ సమాజం లేదు. ఖచ్చితంగా సమస్య ఉంది. ఆ సమస్య మీ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకోవడం గురించా లేకపోతే తెలంగాణ సమాజాన్ని బాగుపరచడం గురించా అన్నది కాలం నిర్ణయిస్తుంది. ఓకే సార్, నమస్తే.